నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలోని రాజన్న కాలనీ. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం ఒకే అంశంపై ఉత్కంఠగా చర్చించుకుంటూ ఉంటుంది. అదే డంపింగ్ యార్డ్ వివాదం. ఒకవైపు ప్రజల యొక్క నిరసనలు, మరోవైపు రాజకీయ పార్టీల మౌనం, మధ్యలో ఇబ్బంది పడుతున్నటువంటి స్థానిక ప్రజలు. ఈ వ్యవహారం రోజు రోజుకు కూడా మరింతగా కొత్తవలసలో వేడెక్కుతూ తారాస్థాయికి ఈ వివాదం చేరుకుంది. అసలు వివాదం ఏమిటి అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. స్థానికుల యొక్క ఆరోపణల ప్రకారం ఈ డంపింగ్ యార్డ్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేయగా, తరువాత అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్మాణానికి ముందుకు వెళ్ళిందని స్థానికులైతే చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రెండు పార్టీలకు కూడా రాజకీయంగా సున్నితమైనటువంటి ఒక అంశంగా మారిందనే చర్చ ఇప్పుడు శృంగవరపుకోట నియోజకవర్గంలో, ముఖ్యంగా కొత్తవలస మండలంలో జోరుగా సాగుతూ ఉంది. అందుకే ఈ అంశంపై రెండు ప్రధాన పార్టీలు కూడా పూర్తి స్థాయిలో స్పందించడం లేదనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బలంగా కొత్తవలసలో వినిపిస్తూ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫోర్జరీ సంతకాల యొక్క ఆరోపణలు కూడా ఇక ఒక సంచలనమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వివాదంలో ఇప్పుడు అత్యంత కీలకంగా ఈ అంశమే మారిందని మనకి స్థానికులు చెప్తున్నారు. అంటే డంపింగ్ యార్డ్ నిర్మాణం సమయంలో కానీ, తర్వాత ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్మాణ సమయంలో కానీ తమ కాలనీ ప్రజల సంతకాలను ఫోర్జరీ చేసి అనుమతులు తీసుకున్నారని స్థానికులు అయితే ఇక్కడ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మా అనుమతులు లేకుండానే మా పేర్లతో సంతకాలు చేసి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లారని ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది మనకి ఖచ్చితమైన సమాచారం అయినప్పటికీ ఈ ఆరోపణలో ఇప్పుడు స్థానికంగా రాజకీయాల్లోనే కాదు, ప్రజల మధ్య కూడా పెద్ద చర్చకి దారి తీశాయి. సో ఇప్పుడు డంపింగ్ యార్డ్ పరిస్థితి కొత్తవలసలో చాలా దారుణంగా తయారైంది. పొల్యూషన్ బోర్డు అనుమతులపై కూడా అనేక సందేహాలు. ఇంకా స్థానికులు చెబుతున్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ మరియు ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి అనుమతులు లేవని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిందని కాలనీ నివాసులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రజల్లో కూడా మరిన్ని యొక్క అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క పొల్యూషన్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టుతో అనుమతులు లేకపోతే పనులు ఎలా జరుగుతాయి, ప్రజల ఆరోగ్యంపై ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు బలంగా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని స్థానికులైతే కోరుతూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి స్థానిక నాయకులు మాత్రమే ఈ సమస్యను బహిరంగంగా ముందుకు తీసుకువెళ్తున్నారని స్థానికులైతే చెప్తూ ఉన్నారు. అయితే మిగతా అంటే ఎస్కోట నియోజకవర్గంలో మిగతా జనసేన నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ విషయంలో ప్రజల ఆందోళనలో ఎందుకు వీరందరూ కూడా కనిపించడం లేదు అనే ప్రశ్నలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ప్రజల ఆవేదన ఏమిటి? స్థానిక కాలనీ వాసులు చెబుతున్నది ఒక్కటే, డంపింగ్ యార్డ్ వల్ల ముఖ్యంగా దుర్వాసన, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారు మీడియా ముందు వాపోయారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇక్కడ
అనేకమైనటువంటి తీవ్ర ఇబ్బందులు, జబ్బులు పాలవుతున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజలు నిరసనలు చేస్తున్న సమయంలో వారికి రాజకీయ నాయకులు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నేతలైతే ఇక్కడ అభిప్రాయపడుతూ ఉన్నారు. తరువాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి స్పందించాలనే డిమాండ్ అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్న మాట ఇదే. ముఖ్యంగా శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి ఈ అంశంపై స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ ప్రజలైతే గట్టిగా కోరుకుంటున్నారు. డంపింగ్ యార్డ్ ఇక్కడే కొనసాగుతూ ఉందా, లేక ప్రజల యొక్క అభ్యర్థన మేరకు తొలగిస్తారా, ఫోర్జరీ ఆరోపణలపై విచారణ జరుగుతుందా, పొల్యూషన్ బోర్డు అనుమతులు వ్యవహారం ఏమిటి అనే అంశాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజల ఆరోగ్యం, ప్రజల నమ్మకం ముందు ఉండాలి. ప్రజల నిరసనలకు విలువ ఉంటుందా, లేక నిర్ణయాలు ఇక్కడ యథావిధిగా కొనసాగుతాయా అనేది మనం వేచి చూడాలి. రాజన్ని కాలనీ యొక్క డంపింగ్ యార్డ్ వ్యవహారం ఇకపై ఏ మలుపు తిరుగుతుందో కూడా ఇక్కడ మనం చూడాలి. సో అందుకే QNN న్యూస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిజం మాట్లాడడం మా బాధ్యతగా భావించి ఈ వీడియో మనం చేస్తున్నాం. రాజన్న కాలనీ డంపింగ్ యార్డ్ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రజల యొక్క అనుమతులు లేకుండా ప్రాజెక్టులు రావాలా? ఫోర్జరీ ఆరోపణలపై విచారణ జరగాల? పొల్యూషన్ బోర్డు అనుమతులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ ఈ యొక్క కామెంట్ చాలా విలువైనది. ఎందుకంటే ఎక్కువ మంది చేరితే ఈ యొక్క అంశం ఎక్కువ మంది చేరే అవకాశం ఉంది. సో ఇలాంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్ కోసం మన Q99 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ Q99 శ్రీనివాస్.